అందరికీ నమస్తే. నేను మీ రైడ్ తీసే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ తీసే. ఈరోజు ఒక స్పెషల్ బ్లాగ్. ఈరోజు ఏంటంటే మనం బయటికి వెళ్ళి నా హెల్మెట్కి ఒక చిన్న వైజర్ కావాలి. ఆ వైజర్ అట్లనే మోటో బ్లాగ్ చేసి మస్తు రోజులేదు కదా, మోటో బ్లాగ్ చేసుకుంటా ముచ్చట్లన్నీ మీకు చెప్తా. అండ్ మోటో బ్లాగ్ చేసుకుంటే శ్రీనగర్ మొత్తం చూపిద్దామని చెప్పి ఫిక్స్ అయినా. ఏమంటారు? సో వీడియో చూడడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ లైక్ చేయండి. అండ్ పదండి శ్రీనగర్ని, పదండి నాతో పాటు మీరు కూడా శ్రీనగర్ చూసేసండి. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జోకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. దట్స్ మై ఫ్రెండ్ సావర్ ఫ్రమ్ కాశ్మీర్. హాయ్ సావర్ బ్రో. సో ఈరోజు సావర్ మనల్ని కాశ్మీర్లోని కొన్ని ప్లేసెస్ తిప్పడానికి తీసుకెళ్తున్నాను అనమాట. లెట్స్ గో, ఐ ఫాలో. అండ్ ఇది మన హోమ్ స్టేకి వచ్చే దారి. క్రేజీ ఉంటుంది. That's a Kashmiri boy. He's on full josh. And my hands are full froze. Oh. And that is Taj Vivanta. అక్కడ పైన ఒకటి కనిపిస్తుంది హోటల్. దట్స్ కాల్డ్ తాజ్ వివంతా. ఇప్పుడు అంటే ఈ కాశ్మీర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి మనము ఏమంటారు, అంత డిఫరెంట్గా అనిపిస్తుంది నా బైక్. ఇక్కడికి వెళ్ళి మనం మనాలి పోవాలి. మనాలికి ఎట్లా పోతామో మరి. సో కరెంట్లీ మనం ఇప్పుడు ఎక్కడైతే నడిపిస్తున్నామో ఇది చూసారు ఎట్లా వస్తారో, అది వాళ్ళ లైన్, ఇది మన లైన్. వాళ్ళు మన లైన్లో కూడా నడిపిస్తారు. దట్స్ ఓకే. సో ఇక్కడంతా ఎవరైతే ఇక్కడ లోకల్ పాలిటీషియన్స్ ఉంటారో వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు అనమాట. ఇది హైలీ సెక్యూర్ జోన్ ఇన్ శ్రీనగర్. అన్ని పెద్ద పెద్ద గోడలు, ఫెన్సింగ్ ప్లస్ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీతో ఉంటుంది. ప్రతి ఒక్క దానికి ఉంటుంది. చూడండి, లైలా మజ్ను మూవీ షూటింగ్ కూడా ఇక్కడనే జరిగింది. అండ్ ఇగో ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో చాలా హైఫై కెఫేస్ ఉంటాయి. అండ్ ఇది లాల్ చౌక్కి వెళ్ళే ముందు వస్తుంది. మాతా అని చెప్పింది కదా ఇక్కడనే. అండ్ ఇక్కడ మనకి మాల్ కూడా ఉందనుకుంటా, సిటీ మాల్ అని చెప్పి. ఆ బండివి సస్పెన్షన్లు, టైర్లు అన్నీ హార్డ్ అయిపోయినాయి. 1 వీక్ నుంచి నేను బండి తీయలేదు, ఈరోజే తీసిన. అంత హార్డ్ అంటే హార్డ్ అయిపోయినాయి. ఇదే ఇక మెయిన్ సిటీ అనుకోండి మన శ్రీనగర్ది. లాల్ చౌక్ వచ్చినాం మనం. మళ్ళీ లాల్ చౌక్ దగ్గర ఇక్కడ చాయ్ మస్తు దొరుకుతా అనమాట. చాయ్ క్యా కర్ రే సావర్ భాయ్, గ్యాప్ మే గానా భీ సున్ రే. यही है. हाँ वो अच्छा रहता. ఇక్కడ గుప్తా టీ స్టాల్ అని చెప్పుండే. ఇక్కడ చాయ్ జబర్దస్త్ ఉండే, నెక్స్ట్ లెవెల్ ఉండే. సో దానికోసమే మళ్ళీ ఇక్కడికి వచ్చిన చాయ్ తాగడానికి. ఏం చల్లగా ఉంది అసలు. ఈ చలికి నేను ఎన్ని బట్టలు వేసుకున్నా చూస్తే మీరు షాక్ అవుతారు. ఇది ఒక జాకెట్, హుడీ లోపల ఒక థర్మల్ది ఇన్నర్ లేయర్. అమ్మ దేవుడా, చలి సాగుతుంది. वहीं पे जाएंगे. రైట్. సో ఆడ మంచి ఛాయ్ తాగిన తర్వాత, అంటే మొన్న మంచిగా ఉండే ఛాయ్, రోజు అంత మంచి లేదు, అందుకే నేను దాని వీడియో కూడా తీయలేదు. ఇక్కడ పార్కింగ్ సిస్టమ్ మంచిగా ఉంది, కానీ పార్కింగ్ చేసిన తర్వాత పేపర్స్ ఇట్లా కింద పడకపోతే బాగుంటుంది. అంటే పార్కింగ్కి ఛార్జెస్ ఉన్నాయి, పార్కింగ్ ఛార్జెస్ తీసుకుంటున్నారు, ఓకే నో ప్రాబ్లం. కానీ ఎడబడతాడు పార్కింగ్ స్లిప్స్ కింద పడేస్తున్నారు. మస్తు డస్ట్బిన్ ఇంకో ఇన్నే ఉంది. चलो. People want the government to clean the India. So sad. And there are few people who are very careless, like they just throw just like that. ఆహా, లాల్ చౌక్. ఈరోజు మన సావిత్రి లాల్ చౌక్ నుంచి వెళ్తుంది. ఆహా, ఇండియా ఫ్లాగ్ చూడండి రెపరెపలాడుతుంది. దాట్స్ వాట్ ఐ వాంట్. ఇక్కడ మంచిగా ఉంటాయి జాకెట్లు, కొత్త జాకెట్లు ఉంటాయి ఆడ. శ్రీనగర్ ఇంత పెద్దదన్న విషయం మనము అట్లా శ్రీనగర్ వచ్చి అట్లా లేకపోతే తెలియదు. ఇట్లా ఎవరైనా లోకల్ ఉన్నారనుకోండి, శ్రీనగర్ ఇంత పెద్ద ఉందన్న విషయం మనకు తెలుస్తుంది. గల్లీలు అసలు నేను గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే కూడా ఈ గల్లీలకు నేను రాలేనేమో. ఎక్కడెక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ పోతున్నాము అసలు. వీడున్న లైఫ్ ఏంది, షాపింగ్ ఏంది, ఎన్ని కెనాల్స్ కనిపిస్తున్నాయి. కానీ కెనాల్స్ మొత్తం అంతా గలీజ్ చేసారు. ఈ ఏరియా పేరేమైనా చెప్దాం బ్లాగ్ లాంటి, ఏరియా పేరేందో కూడా తెలియదు నాకు. మన ఆల్మోస్ట్ ఇంకో ఓల్డ్ సిటీ ఉన్నట్లేదు.
కింద కామెంట్స్ చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుందో. ఓల్డ్ సిటీలో ఎవరైనా ఉండేటోళ్ళు ఉన్నారా మన బ్లాగ్ చూసేటోళ్ళు? అట్లా కనిపిస్తుందా? లే మన ఓల్డ్ సిటీ ఇంకా ఫార్ బెటర్ దీనికంటే అనిపిస్తుందా? చెప్పండి కామెంట్స్లో. చేతులు గుంజుతున్నాయి ఈ గ్లౌజు, పెద్ద పెద్ద జాకెట్లు వేసుకొని నడిపిస్తుంటే వెయిట్ అయిపోయింది మొత్తం నా చేయి అంతా. మన హెల్మెట్కి కావాల్సింది ఇక్కడ దొరుకుతుంది అంటారా? నాకేంటంటే పిన్ లాక్ కావాలి. పిన్ లాక్ లేకపోయేసరికల్లా మొత్తం అంతా ఫాగ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఫాగ్ చాలా చల్లగా ఉంది కదా క్లైమేట్. పిన్ లాక్ ఏదైనా వేరే పిన్ లాక్ ఏదైనా సెట్ చేసుకుంటే, అంటే సెట్ అవుతుందో సెట్ కాదో తెలియదు కానీ సెట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. సో ఇక్కడ కాలేదు కానీ ఇంకో ప్లేస్ ఏదో జగह का नाम क्या है? कम्यूट ऑटोमोबाइल्स. जल्दी मतलब रुको. उन लोगों से प्रॉब्लम क्या है? मतलब हम लोग जाने का जा रहे हैं ना, पार्किंग नहीं करना चाहिए क्या यहाँ पे? अच्छा ఓకే ఓకే. వెనకాల నుంచి ఏదో సెక్యూరిటీ వస్తుంది, దానికోసం వెళ్ళిపోమని చెప్పంటారు. చలో బయట. కాశ్మీర్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. చలో లెట్స్ గో. యూటర్నా? चलो चलो चलो. हाँ उसके आगे नहीं जाना क्या? अच्छा अच्छा. ఏందో నాకేం అర్థం కాలేదు ఈ సీన్ అంతా. వీళ్ళు ఎందుకు నడుస్తున్నారో, ఎందుకు వీళ్ళందరూ బండ్లు తీసేస్తున్నారో, ధనాతన్ బండ్లందరూ తీసేస్తున్నారు. అండ్ వాళ్ళని ఓవర్టేక్ అటు నుంచి కాకుండా ఇటు నుంచి పోమని చెప్పిండు మనోడు. ఇక ఇక్కడ లోకల్స్కి అలవాటు అయిపోయింది. మనం కొత్తవాడు మనం మెల్లమెల్ల నేర్చుకోవాలి ఏంది ఏం సంగతి అన్నది. అండ్ నాకు ఇప్పుడు అర్థమైంది నా బండి ఎందుకు ఇన్బ్యాలెన్స్ అవుతుందో. నా బండి వెనకాల టైర్లో గాలేదు. అండ్ ఈ టీపీఎంఎస్ సెన్సార్ అయితే ఉంటుందో అది సరిగ్గా పనిచేస్తలేదు. ఏడున్నారు వీళ్ళు, వెళ్ళిపోయారా? कम्यूट ऑटोमोबाइल्स. पता है तुझे मैं क्यों रॉन्ग गया उधर? साला पता है कितना चलना था, फिर अगर हम वैसे जाते सीधे रास्ते से ओके ओके 4 किलोमीटर चलना था. ओ माय गॉड. టొయోటా శ్రీనగర్లో ఎక్కువ ఆప్షన్స్ లేవు కానీ ఇనఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కావాల్సినవి. లైక్ టొయోటా, ఫోర్స్ అండ్ ఇంత పెద్ద రైడింగ్ స్టోర్ కూడా ఉంది ఇక్కడ. మన రైడర్స్కి ఏమైనా కావాలనుకుంటే హైదరాబాద్ నుంచి లదాఖ్ వెళ్ళేటప్పుడు శ్రీనగర్లో అయినప్పుడు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. ఇప్పుడు దీని లొకేషన్ పట్టుమని చెప్పి నన్ను అడగకండి. బ్లాగ్ చూసేటోళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫోన్ నెంబర్ కూడా ఉంది 9596559100 9799993424. స్టోర్ వేసుకోండి. బ్లాగ్స్ అందుకే అన్నీ చూడాలి. ఇవన్నీ యూస్ఫుల్ బ్లాగ్స్. మీరు ఏదో బ్లాగ్స్ చూసి దాన్ని లైక్ కొట్టి కామెంట్ కొట్టి రియల్ టైంలో శ్రీనగర్ ఇంకా లదాఖ్ తిరగడానికి వచ్చారు అనుకోండి, ఆగమవుతారు. ఏం చూపిస్తారు, ఏం చూపెట్టరు. చాలా ఉన్నాయి ముందర. క్రేజీ ఉంది స్టోరీ ఇది. ఆహా, నా హెల్మెట్కి కావాల్సింది దొరికిపోతే చాలు నాకు. ఓ రైనాక్స్ డిఫెండర్ ప్రో హ్యాండ్ గార్డ్స్ మొన్ననే మనం చేసినాం కదా. అంటే మొన్ననే మనం ఒక రీల్ వేసిండే నా బండి పైన, అవే ఇన్స్టాల్ చేసిన. చాలా ఇట్లాంటి బ్లాగ్స్ కూడా నేను చాలా పెడతలేను, ఎందుకంటే మీరు ఎవరు చూస్తలేరు, ఎంకరేజ్ చేస్తలేరు. అందుకే నేను చాలా మటుకు పెట్టట్లేదు. ఇగో ఐ థింక్ దిస్ విల్ కమ్. హే లుక్ ఎట్ దిస్ ఈజ్ అ స్టిక్కర్. ఓ నేను స్టిక్కర్ నయ్యే టు డూ సమ్ జుగాడ్. సో మనకు కావాల్సింది ఇలాంటి పిన్ లాక్ అనమాట. సో ఈ పిన్ లాక్ ఏం చేస్తుంది అంటే, ఈడ మనం ఎప్పుడైతే ఫాగ్లో నడిపిస్తుంటామో ఫాగ్ రాకుండా హెల్ప్ చేస్తుంది. నాకు తెలిసి చాలామందికి తెలిసి ఉంటుంది. అయితే పిన్ లాక్ నేను తీసుకొచ్చిన ఢిల్లీలో మర్చిపోయినా, ఢిల్లీలో ప్యాకింగ్ చేసేటప్పుడు. అండ్ ఇప్పుడు వేరే హెల్మెట్ ట్రై చేస్తున్నాం కానీ ఇది రావట్లేదు. ఇది 702 ఇది. యా మనమేమో 701 ఎక్స్ప్లోరర్. సో ఫైనల్ జుగాడ్ ఏంటంటే, ఒకటి యూనివర్సల్ పిన్ లాక్ వస్తుంది మనకి. ఇది యూనివర్సల్ పిన్ లాక్ అనమాట. కాకపోతే ఏంటంటే ఇది వన్ టైం యూజ్. ఇది యూజ్ చేసినప్పుడు ఇది తీసేసినాం అనుకో, ఇది పాడైపోయింది అనుకో, మనం దీంతో పాటు మన హెల్మెట్ది వైజర్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. కరెంట్లీ దీంతోనే రిప్లేస్ చేపిస్తున్నా. అట్లీస్ట్ మన పని అయిపోతే చాలు మనకి. खोल कर फूल दिया नया फीट. ये नहीं टूटता भाई, टूटता नहीं, ऐसे नहीं टूटता. ये चुप वाली
कर ले जुगाड़ कर ले ये ऐसे दहीम फिल्म में क्या होगा ये इधर साइड वाला है బ్రో పెట్టడమే ఉల్టా పెట్టిండు जुगाड़ हाँ? बस काम करना चाहिए अरे काम तो 100% करेगा फटने पे फॉक्स से तो इतना मुश्किल हो रहा था मेरे को उस दिन। डेफिनेटली वर्क हेलो अरे यार No, 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 no. ए इतना से हल ये तो वाला औरत में फुल साइड शूट हो तुम हो और टेम्पर्ड की तरह है ना एयर जाता है टेम्पर्ड की तरह निकालता तो नहीं सब हेलमेट से ज़्यादा एक्सपेंसिव इसका वाइजर और इसका पिन लॉक है आधा ये लो price भाई। है। परफेक्ट है ना बराबर या పర్ఫెక్ట్ బ్రో పర్ఫెక్ట్ అవి ఓ పతా చలేగా ఫాగ్ మే చలానే కే బాద్ యాక్చువల్గా ఈ కమ్యూట్ ఆటోమొబైల్ స్టోర్లో ఎంత స్టాక్ ఉందంటే అంటే ఎన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయంటే నేను ఈ షూస్ ఇవి ఉంటాయని చెప్పి అనుకోలేదు ఇవి రైడావి షూస్ అనమాట రైడా ట్రైల్ క్రాఫ్ట్ రైడింగ్ బూట్స్ ఇవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి స్టాక్ అయితే వీళ్ళ దగ్గర ఏవి కావాలంటే అవి దొరికిపోతాయి శ్రీనగర్ మీకు ఇంకొక స్టాప్ అవుతుంది శ్రీనగర్ మీరు లదాఖ్ వెళ్ళేటప్పుడు శ్రీనగర్లో ఏమైనా కావాలనుకుంటే ఇక్కడికి రండి ఇక్కడ మీకు కావాల్సినవి దొరికిపోతాయి ఆల్మోస్ట్ గ్లౌజ్ జాకెట్ పిన్ లాక్స్ హెల్మెట్స్ వాటర్ ప్రూఫ్ సాక్స్ కావాలనుకున్నా సరే हाइड्रेशन बैग కావాలనుకున్నా సరే ఎవ్రీథింగ్ దే भैया एक सेकंड ये डबल स्टैंड पे लगाते हैं యాక్చువల్గా నా టైర్ సైడ్ నుంచి కట్ అయినట్టు కనిపిస్తుంది फोन में निकालो ना उसको एक बार हवा लीक होगा क्या हाँ हवा लीक होगा इसके अंदर हवा तो नहीं आ रहा है पीछे ले जा थोड़ा पीछे पीछे ले जा थोड़ा चलो पीछे बस हाँ मेरे जेब में पीछे लो అంతా ఆగం ఉన్నది డబల్ స్టాండ్ కూడా ఏమి ఇస్తలేదు డబల్ స్టాండ్ లేకుండా వెనకాలకి పంచర్ వేస్తుండు మనీష్ ఆడ రికార్డ్ వేస్తుంది గుస్సా నా క్యా గుస్సా उसके अंदर కాయ बताओ ట్యూబ్లెస్ కావడం వల్ల బతికిపోయినా లేకపోయినా ఉంటే మొన్న రాత్రి నేను వచ్చేటప్పుడు ఎక్కడైనా బండి పంచర్ అయిపోయేది ఆగం అవుతుండే అందుకే నేను అండ్ అమ్మ నా టీపీఎంఎస్ సెన్సార్ ఎందుకో పనిచేస్తలేదు ఈ టీపీఎంఎస్ సెన్సార్కి ఏమైందో మరి ఇట్లనే ఉంటాయి ఇవి ఏమైనా తీసుకుంటే కన్ఫర్మ్ ఈ టీపీఎంఎస్ సెన్సార్ నా జేబులో ఉంది ఒకప్పుడైతే బాగానే పనిచేసింది కొన్ని రోజుల తర్వాత సరిగ్గా పనిచేస్తలేదు ఈ మూలం జాగ్రత్త అయినా పడేద్దాం లేకుంటే ఇంకెవరికైనా బండి గుచ్చుకుంది అనుకో వాడు అనవసరంగా ట్రబుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది कितना जल्दी हो गया पंचर एक सेकंड मैं लगाऊं हटो यहाँ पे कहाँ पे था कट वो कट अभी नहीं दिखेगा क्योंकि अभी हमने हवा पूरा भर दिया ना यहाँ पे नहीं है ना कुछ भी हाँ ओके ओके हाँ वही वो हवा जाने के बाद में ऐसा खुल गया ठीक है पे कर दिया उनको हाँ कितना लिया ఎంత తీసుకుండు 50 అబ్బా సూపర్ ठीक है चलो లెట్స్ గో బ్యాక్ ఈరోజు వచ్చిన పని అయిపోయింది మనది అండ్ పంచర్ కూడా సార్ట్ అయిపోయింది పంచర్ ఉందన్న విషయం కూడా తెలియదు నాకు ఢిల్లీలో ఇట్లా డబ్బలు ఇవ్వమంటే ఎంత సతాయించిర్రు ఇక్కడ డబ్బాలో కూడా ఇస్తున్నారు పెట్రోల్ కానీ ఇక్కడ పెట్రోల్ కాస్ట్ ఎంత 100 రూపీస్ అంటే 500కి 5 లీటర్లు వస్తుంది 500 రూపీస్ కొట్టేసాం చాలు మళ్ళీ మనం ఇక్కడ నుంచి మనాలికి బయలుదేరేటప్పుడు మిగతా పెట్రోల్ కొట్టించుకుందాం డాలో బ్రో డాలో ఇంకో విషయం లాల్ చౌక్ నుంచి మనం మన ఇంటికి పోవాలనుకుంటే సరిగ్గా జీపీఎస్ పనిచేయదు దారి మనం గుర్తుపెట్టుకోవాలి అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే జీపీఎస్ లాస్ట్ అని చెప్పొస్తుంది ఫ్లైఓవర్ ఎక్కాలా కిందికి వెళ్ళిపోవాలా సావర్ బాయ్ నువ్వే తోవ చూపెట్టాలి ఫ్లాష్ మ్యాన్ కింద పడ్డాడు అరే అమ్మం
చలో చలో. అది యాక్చువల్గా సైకిల్ ట్రాక్, అచ్చాడు ఎక్కియొద్దు, అచ్చాడు ఎక్కించుకొని పోయిండు, కింద పడ్డాడు. ఫ్లాష్ మ్యాన్ చిన్న కథ కాదు ఇది, చిన్న కింద పడలేడు, మళ్ళీ వెళ్ళిపోతుండే లేపుకొని. అవుతా ఉంటాయి, జాగ్రత్త పోవాలి. అందరికి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. మన ఇల్లు ఇప్పుడు ఆ మౌంటైన్ కనిపిస్తుంది కదా, దానిపైన ఉంటుంది ఆల్మోస్ట్ అంత పైన. అండ్ కొంచెం ఎర్లీగా వచ్చినట్టే మనము సన్సెట్ చూడగలుగుతుండే, ఎందుకంటే అక్కడ సన్వి రైస్ ఇంకా మౌంటైన్ పైన కనిపిస్తున్నాయి. కానీ లేట్ అయిపోయింది, ఇప్పుడు మనం వెళ్ళే లోపల సన్సెట్ కనిపించదు. మన ఇంటికాడికి వెళ్ళి సన్సెట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదిగో మనం ఇట్లా స్ట్రైట్ పోయి లెఫ్ట్ తీసుకోగానే రైట్ తీసుకోగానే మనకి దాల్ లేక్ ఉంటుంది. అదే కనిపిస్తుంది దాల్ లేక్. అందరు నాకు రీల్స్ సెండ్ చేస్తున్నారు, ఈ లైక్ అలా అంది ఫ్రోజన్ది తీమని చెప్పి. దాల్ లేక్ ఇంకా ఫ్రీజ్ కాలేదు. ఫ్రీజ్ అయితే నెక్స్ట్ మనం చేసేది అదే ఒక్కసారైనా ఈ దాల్ లేక్ ఫ్రీజ్ అయినప్పుడు చూడాలని చెప్పి ఉంది నాకు, కానీ ఇంకా ఫ్రీజ్ కాలేదు. చూడండి మీకు మొత్తం దాల్ లేక్ మొత్తం మూవ్ అయ్యేది కనిపిస్తుంది, లేకుంటే మొత్తం ఫ్రీజ్ అయిపోయింది ఉంటుంది ఇట్లా. అండ్ ఈరోజు మీకు ఇంకొక స్పెషల్ పాయింట్ నేను ఈరోజు చూపెట్టబోతున్నా, అదే మకాయి పాయింట్. మకాయి పాయింట్లో ఏంటంటే అన్ని బార్బీక్యూ సంబంధించిన బండ్లు ఉంటాయి. ఇక్కడ మటన్, చికెన్, ఫిష్, స్ట్రీట్ ఫుడ్, మంచి స్ట్రీట్ ఫుడ్ తినాలంటే దిస్ ఈస్ అ ప్లేస్ అనమాట, దాల్ లేక్ పైన. సో విల్ స్టాప్ ద బైక్ సమ్వేర్ అండ్ విల్ హ్యావ్ సమ్ స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ. ये क्या है, ये चिकन है मटन है? ये मटन है, बताओ छोटा या फिर बड़ा? छोटा बड़ा दे दो, बड़ा दे दीजिए. సో మనం ఆల్రెడీ చికెన్ అది ఆర్డర్ చేసినాం, దానికి ఏమంటారు డిప్పర్స్లా ఇచ్చిర్రు అనమాట. కర్డ్ ఇంకా డిఫరెంట్ కాంబినేషన్స్లో అండ్ మూలీ. ఓకే, ఇది చపాతి, రుమాలి రోటీ. కేవల్ తీసుకో किसको తీసుకో. लवासा. సో ఇది మనం ఆర్డర్ చేసింది చికెన్ కబాబ్. చికెన్ మస్తు కుక్ అయింది అండ్ మస్తు టేస్టీ కూడా ఉంది. एक उनको दे दो. యా, అండ్ ఇది మటన్ మనం ఆర్డర్ చేసింది. సో గైస్ అదనమాట శ్రీనగర్. అండ్ శ్రీనగర్లో ఎట్లుంటుంది, ఏం సంగతి, బయట రోడ్స్ అవి ఇవి. హోప్ఫుల్లీ ఈ మోటో బ్లాగ్ అంతా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఈ మోటో బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి మీకు తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే రైట్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బై, జై హింద్.